నమస్తే ఎవ్రీవన్. నేను ఫిలోమినా. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్‌కు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మన యొక్క ఛానల్‌లో మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి, ఎవరైనా వాళ్ళ యొక్క నేమ్‌ను, వాళ్ళ యొక్క పేరును మార్చుకోవాలి అనుకుంటే, అంటే వాళ్ళకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఒకవేళ నచ్చకనో, లేకపోతే గిన అది పిలవటానికి వాళ్ళకు కష్టంగా ఉండటం వల్లనో, లేకపోతే వాళ్ళ కుల మార్పిడి అంటే ఏదైనా ఒక కులంలో నుంచి ఇంకొక కులంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు పేరు మార్చుకోవాలా అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు, ఇలాంటి ఒక విషయాలను బట్టి ఏదైనా కారణం కావచ్చనమాట. ఒకవేళ ఆ యొక్క కారణం అనేటువంటిది ఏదైనా కావచ్చు. కానీ దానికి కూడా ఒక సొల్యూషన్ భారత రాజ్యాంగము మనకు ఆ యొక్క హక్కును కూడా కల్పించిందనమాట. అంటే ఎవరైనా వాళ్ళకు కావాల్సినటువంటి సర్‌నేమ్‌ను, ఇంటి పేరును మార్చుకోండేది కానీ, లేకపోతే గిన నేమ్‌ని మార్చుకునేటువంటి హక్కు అయితే కూడా మనకు కల్పించడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క నేమ్‌ను ఎలాగ పేరును మనం మార్చుకోవాలి, లీగల్‌గా ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాము. లీగల్‌గా అనంటే గిన మన యొక్క డాక్యుమెంట్స్‌లోకి కూడా ఆ యొక్క నేమ్ అనేటువంటిది రావాలనమాట. అలాగే పబ్లిక్‌లో కూడా మనము ఆ యొక్క పేరుని మెన్షన్ చేసి మన యొక్క ఐడీ ప్రూఫ్స్ ఏముంటాయి, ఆ యొక్క ప్రూఫ్స్‌లో కూడా అదే నేమ్ మనం ఏదైతే చూజ్ చేసుకున్నామో ఆ యొక్క నేమ్ రావాలి అనంటే కొన్ని పద్ధతులున్నాయండి. ఆ యొక్క పద్ధతులు ఏంటి అనేటువంటిది లీగల్‌గా మనం ఎలా ప్రొసీడ్ కావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏరియాలో ఉన్నటువంటి ఆ యొక్క తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ ఇవ్వాలనమాట. ఏమని ఇవ్వాలి అంటే, మనకు సో అండ్ సో నాకు ఈ నేమ్ ఉంది. నాకు ఈ నేమ్ నుంచి నాకు ఇంకొక పేరును నేను మార్చుకోబోతున్నాను. అది రీజన్ చెప్పాలనమాట. ఆ రీజన్ అనేటువంటిది జెన్యూన్ అయినటువంటి రీజన్‌గా ఉండాలి. అలాగే ఆ యొక్క ఆఫీసర్ కూడా ఆ యొక్క రీజన్‌ను వాళ్ళు యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా ఉండాలనమాట. ఎందుకు యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా ఉండాలంటే, కొంతమంది ఆ యొక్క క్రిమినల్స్ ఏం చేస్తారంటే గిన వాళ్ళ యొక్క పేర్లను మార్చుకుంటారనమాట. మార్చుకొని టెర్రరిస్టులు, ఉగ్రవాదులుగా వేరే వేరే చోట వాళ్ళు చెలామణి అవ్వటానికి కూడా ఇలాంటి యొక్క విషయాలనేటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎంక్వైరీస్ చేస్తారనమాట. మనము నేమ్ విషయంలో మనం అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయరనమాట. కొంచెం టైం తీసుకొని ఎంక్వైరీస్ చేసిన తర్వాతనే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుందనమాట. అలాగే ఆ యొక్క నేమ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత లోకల్‌లో ఉండేటువంటి ఒక పేపర్‌లో ప్రకటన ఇవ్వాలి. ప్రకటన ఏమని ఇవ్వాలంటే, నాకు ఈ యొక్క ఓల్డ్‌లో నాకు ఈ పేరుంది. ఈ పేరు నేను ఈ రోజు నుంచి నా పేరు ఇంకా వేరే నేమ్‌గా మార్చబడింది. ఆ యొక్క లీగల్‌గా అనేటువంటి విషయాన్ని లోకల్‌లో ఉన్నటువంటి ఆ యొక్క న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్‌లలో కంపల్సరీగా పేపర్ యాడ్ అనేటువంటిది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నుంచి మనకు అక్కడ మనము ఆఫీస్‌కెళ్ళి తహసీల్దార్ ఆఫీస్‌కెళ్ళి మనము ఆ యొక్క సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చనమాట. ఆ యొక్క సర్టిఫికేట్‌లో మనకు రాయబడి ఉంటుందనమాట. ఈ యొక్క నేమ్‌ను మేము చేంజ్ చేశాం అనేటువంటి విషయము. ఇలాగ మనము ఒక నేమ్‌ను కానీ, లేకపోతే మన సర్‌నేమ్ అంటే మన ఇంటి పేరును కానీ మార్చుకోవడానికి మనకు అవకాశం ఉందనమాట. ఈ యొక్క విషయము చాలామంది అనుకుంటారు ఎలా చేయాలి అనేటువంటిది. లీగల్‌గా అయితే ఇలాగ ప్రొసీడ్ కావచ్చనమాట. ఇంకా మీకు లీగల్ విషయాలలో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మాకు కాల్ చేయొచ్చనమాట. మా యొక్క నంబర్ వచ్చేసి 9346713539. ఈ యొక్క నంబర్‌కు మీరు కాల్ చేస్తే గిన మీకు లీగల్ అడ్వైజర్స్ అలాగే మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్